ఏలూరు జిల్లా లక్కవరంలో వంగవీటి ఆశకిరణ్ పర్యటించారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాల్లో వంగవీటి ఆశకిరణ్ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మకు వంగవీటి ఆశకిరణ్ చీర సమర్పించారు. వంగవీటి రంగా ఆశయ సాధన లక్ష్యంగా ముందుకు వెళుతున్నారని వంగవీటి ఆశకిరణ్ చెప్పారు. ప్రతి రంగా అభిమాన్ని కలుస్తానని తెలిపారు. ప్రస్తుతం ఏ పార్టీలో చేరే ఉద్దేశం లేదంటున్న వంగవీటి ఆశకిరణ్తో మా కరెస్పాండెంట్ సత్య ఫేస్ టు ఫేస్. వంగవీటి మోహన రంగా గారి కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ మనతో ఉన్నారు ప్రస్తుతం మాట్లాడడానికి. మేడం చెప్పండి, రంగా గారి కుమార్తెగా ఆయన ఆశయ సాధనకు ముందుకు వెళ్తున్నారు, ఎలా వెళ్ళబోతున్నారు? ముందుగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు, రంగా గారి అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ లక్కవరం మహాలక్ష్మి అమ్మవారి సంబరాల్లో నన్ను ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ ఆహ్వానించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ అందరినీ కలుసుకోవటము, అలాగే రంగా గారి అభిమానులు కలుసుకోవటం అనేది చాలా ఆనందంగా ఉంది. మీరు అడిగినట్టు నాన్నగారు ఆశయ సాధనలు ముందుకు ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నాను అంటే, ముందుగా ఆయన అభిమానులను కలిసి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒక అవగాహన అనేది చేస్తే అప్పుడు దాన్ని బట్టి నేను ముందుకెళ్దాం అని చెప్పి నా ప్లాన్. మేడం, ఇప్పటికే క్షేత్రస్థాయిలో రంగా గారి అభిమానుల్ని క్షేత్రస్థాయిలో వెళ్ళి కలుస్తున్నారు. ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? వాళ్ళు ఏమి ఆశిస్తున్నారు మీ నుంచి? నేను కలిసిన ప్రతి చోట అమోఘమైన రెస్పాన్స్ వస్తుందండి. ఎందుకని అంటే, ఆయన చనిపోయి 37 ఏళ్ళైనా ఇప్పటికీ ఆయన్ని గుర్తుంచుకున్నారని అంటే 3 తరాలు దాటింది. ఇప్పటికీ ఆయన్ని గుర్తుంచుకున్నారని అంటే ఇట్స్ మామూలుగా ఒక మాటలో చెప్పలేంది. ఎందుకంటే వాళ్ళ అభిమానం కానీ ఏదైనా కానీ ఆ ప్రేమ అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. అది అలాంటిది అందరినీ కలుస్తున్న కొద్దీ మా నాన్న ఇంతమంది అభిమానులు ఉన్నారు, ఆయన ఇంత పనులు చేశారా అని చెప్పి నాకే చాలా గర్వంగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కానీ. అది అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే రంగా గారు కూడా ఎన్నో ఆశయాలతో ముందుకు వెళ్తూ ప్రజాక్షేత్రంలో ఎంతో సేవ చేశారు. అయితే ఆ సేవ చేయడానికి కూడా ఒక రాజకీయ పార్టీని ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే నేపథ్యంలో చూసినట్టయితే మీరు ఎటువైపు వెళ్ళే ఆలోచన ఉంది? దీనిపై ఏమైనా ఆలోచన చేశారా? భవిష్యత్తులో చేయాలి పొలిటికల్ గా ప్రస్తుతానికైతే ఎటువంటి అడుగులు వేయట్లేదు, ఓన్లీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిశీలిస్తున్నారు. నా ఫస్ట్ ఎజెండా రంగా గారి అభిమానులందరినీ కలవడం. సో నేను ఆ పని మీదే ఉన్నాను. పొలిటికల్ గా అంటారా, నేను ఇప్పటికీ ఏ నిర్ణయాలు తీసుకోలేదు. దయచేసి ఏ ఊహాగానాలు నమ్మకండి. ఎందుకనంటే నేను నిర్ణయం తీసుకున్నప్పుడు బాహాటంగా ప్రెస్ రిలీజ్ పెట్టి నేను తప్పకుండా చెప్తాను నేను ఈ పార్టీలో చేరానని. కానీ ప్రస్తుతానికి వచ్చే 2 ఏళ్ల వరకు నేను ఏ పార్టీలో చేరదలుచుకోలేదు. ఒక్కటే నా ఎజెండా, రంగా గారి అభిమానులందరినీ కలవటము. వాళ్ళకి ఏంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మనం ఎలా ముందు తీసుకెళ్ళాలి, ఆర్గనైజేషన్ ఎలా ముందు తీసుకెళ్లాలనేది, రాధారంగా మిత్రమండలి ఆర్గనైజేషన్ ముందుకు ఎలా తీసుకెళ్లాలనేది అది డిస్కషన్ చేస్తున్నాను. సో రాధారంగా మిత్రమండలి అనేది ఒక సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్. సో దయచేసి దాన్ని కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇన్నాళ్ళు ఎవరైనా, అది ఒక పార్టీ కాదు, సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ మాత్రమే. మొత్తంగా చూసినట్టయితే వంగవీటి రంగా గారి కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ అయితే ప్రస్తుతం ఎటువంటి రాజకీయ పార్టీలో చేరే ఆలోచన లేదు. కేవలం నాన్నగారి ఆశయ సాధనకు ముందుకు వెళ్తున్నాను. ఎవరైతే రంగా గారి అభిమానులు ఉన్నారో వారికి సేవ చేసే ఉద్దేశంతోనే, వారికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా నేను ముందుకు వెళ్ళి రంగా మిత్ర మండలి ద్వారా చేస్తానని అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్ లైన్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.